హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు హైదరాబాద్లో జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యి వర్క్ చేస్తే మనకు ఒక రోజు ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ ఒక వారం ఎంత వస్తున్నాయి అండ్ పెట్రోల్ ఎంత పోతుంది అనే విషయాన్ని అయితే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు హైదరాబాద్లో ఈ ఎర్నింగ్స్ మీకు నచ్చితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో టోటల్గా ప్రజెంట్ నేను ఇప్పుడు ఎర్నింగ్స్ను ఎలా చూపించబోతున్నా అంటే, సో నేను రీసెంట్గా ఒక బ్రదర్ని అయితే హైదరాబాద్లో ఒక ఏరియాలో బ్రదర్ని అయితే జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపించాను. అతను వారం రోజులు అయితే వర్క్ అయితే చేసిండు. సో వారం రోజుల్లో అతను ఎన్ని ఆర్డర్లు కొట్టిండు, అతను ఎంత సంపాదించిండు అనేది నేను మీకు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. అవి చూసిన తర్వాత మీరు ఒక అంచనాకైతే రావచ్చు అన్నమాట. సో ఆ ఎర్నింగ్స్ కూడా మీరు చూసిన తర్వాత మీకు ఒకవేళ జెప్టోలో హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నంబర్ ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి. సో మీరు ఎప్పుడైతే వాట్సాప్ చేస్తారో నేను జెప్టోలో డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో పంపించి నేను మిమ్మల్ని జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తానన్నమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో ఏంటిది, హైదరాబాద్లో జెప్టోలో వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు వస్తాయనేది మన వీడియో అన్నమాట. సో మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రదర్ పేరైతే మీరు చూసుకోవచ్చు, ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అతని పేరైతే సయ్యద్ షాహిద్ అన్నమాట. సో అతని మొబైల్ నెంబర్ని అయితే నేను కనబడకుండా మార్క్ అయితే చేసేసిన, అతని ఐడి నెంబర్ కూడా మార్క్ చేసేసిన, అతని డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ మార్క్ చేసి పెట్టేసిన. ఎందుకంటే అతనికి ప్రైవేట్ డీటెయిల్స్ మనం బయట పెట్టినట్టు ఉంటుంది కాబట్టి అతని డీటెయిల్స్ అయితే ఏం చూపెట్టట్లేదు. జస్ట్ అతని పేరు, ఇక్కడ స్టోరు, అతను ఏ స్టోర్లో వర్క్ చేసిండో అది హైదరాబాద్ నెక్నాంపూర్, సిటీ వచ్చేసి హైదరాబాద్. ఓకేనా, సో మొత్తం తన డీటెయిల్స్ అయితే ఇవన్నమాట ప్రెజెంట్ అయితే. సో ఆ బ్రదర్ అయితే 21వ తారీఖున అయితే నేను జాయిన్ చేయించిన. సో 939 రూపాయలు అయితే సంపాదించిండన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్లు కూడా 32 ఆర్డర్లు డెలివరీ చేస్తే అతనికి 939 రూపాయలు వచ్చినాయి. పైన మండే రోజు 21 జూలై. ఓకే, దీని తర్వాత అయితే ఇవి 32 ఆర్డర్లకు కొట్టడానికి ఎంత టైం పట్టిందని చాలామంది అయితే అడుగుతుంటారు. సో అతను కొట్టిన హవర్స్ అయితే ఏంటంటే 12 అవర్స్ ఎగ్జాక్ట్, ఇక్కడ 12 గంటలు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు పొద్దున 9 గంటలకు ఆన్ చేసిండు, 2:20కి మళ్ళీ బంద్ చేసిండు. అట్లా 5 గంటలు ఆ రోజు అయింది. దాని తర్వాత 2:26కి ఆన్ చేసిండు, మళ్ళీ 2:54కి బంద్ చేసిండు, అప్పుడు 28 నిమిషాలు అయింది. అట్లనే 5:57కి ఆన్ చేసిండు, మళ్ళీ రాత్రి 12:17కి బంద్ చేసిండు. టోటల్గా ఈ 5 గంటలు 28 నిమిషాలు 6 గంటలు కలిపితే మొత్తం 12 గంటలు వర్క్ చేసిండు. సో ఈ 12 గంటలు వర్క్ చేసినందుకు 32 ఆర్డర్లు అతనికి పడ్డాయి అన్నమాట. ఆ 32 ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా 939 రూపాయలు అయితే వచ్చినాయి. సో దీనికి పెట్రోల్ ఎంత పోతుంది అనేది నీకు లాస్ట్కి చెప్తాను నేను, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైతే ఉంటుంది అన్నమాట. సో నేను మీకు యావరేజ్గా పెట్రోల్ ఎంత పోతుంది అనేది లాస్ట్కి అయితే చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ 21వ తారీఖుది కదా, దీని తర్వాత మనకి 22వ తారీఖు చూసుకోవచ్చు. ఇక్కడ 23 ఆర్డర్లు అయితే డెలివరీ చేసిండు అన్నమాట. 23 ఆర్డర్లకు 880 రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు, 22 జూలై ట్యూస్డే. సో ఇక్కడ మళ్ళీ అతనికి వర్క్ చేసిన హవర్స్ ఏమో 10 గంటల 43 నిమిషాలు. సో ఇక్కడ మీరు మళ్ళీ అతను ఎప్పుడెప్పుడు ఆన్ చేసిండో ఎప్పుడెప్పుడు బంద్ చేసిండో టైమింగ్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తా, ఇక్కడ ఆర్డర్ ఎర్నింగ్స్ అని ఉన్నది చూడండి, ఆర్డర్ ఎర్నింగ్స్ 734 అని ఉంది కదా, 734 ఉంది, కానీ ఇక్కడనేమో 880 ఉంది. సో ఇదేంది అనేది చాలామందికి డౌట్ వస్తుంది. అంటే ఈ 734 అంటే ఏంటిదంటే, మనకు జెప్టోలో ఆర్డర్స్ డెలివరీ చేస్తుంటాం కదా, ఒక్కొక్క ఆర్డర్ సింపుల్గా చెప్పాలంటే మీకు మినిమం ఒక ఆర్డర్కి 15 రూపాయలు పడుతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేసిండు బ్రదర్, 23 ఆర్డర్లు అంటే 20 వేసుకోండి, 20 × 15 అంటే 300 రూపాయలు అయితే ప్రతి ఆర్డర్కు పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్, ఒకవేళ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఇట్లా 5 కిలోమీటర్స్ కనుక ఒకవేళ ఆర్డర్స్ డెలివరీ చేస్తూ ఉంటే ఆ లాంగ్ డిస్టెన్స్ పోవడం రావడం ఈ లాంగ్ డిస్టెన్స్ కూడా మనకు యాడ్ అవుతుంది అన్నమాట. సో అట్లా లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ మినిమం 15 రూపాయలు మొత్తం కలిపితే ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా బ్రదర్కి 734 రూపాయలు వచ్చినాయి. ఇవి ఓన్లీ ఆర్డర్స్ డెలివరీ చేయడం ద్వారానే. దీని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెయిన్ ఇన్సెంటివ్ అని ఉంది కదా, రెయిన్ ఇన్సెంటివ్ 11 out of 23. ఓకే, సో అతను 275 రూపాయలు వచ్చినాయి. ఈ 275 ఏంటిదంటే రెయిన్ ఇన్సెంటివ్ అంటే ఏంటిదంటే, వర్షంలో ఒకవేళ ఆర్డర్స్ డెలివరీ చేస్తే మనకు ఒక్కొక్క ఆర్డర్కి మళ్ళీ ఎక్స్ట్రా 15 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ టైమింగ్స్ని బట్టి పెంచుతారన్నమాట. అట్లా అతను రెయిన్లో వర్క్ చేశాడు కాబట్టి 275 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 24 రూపాయలు అని ఉంది కదా, సో ఈ 24 ఏంటంటే బ్యాచ్డ్ ఆర్డర్స్ అంటే మనకు 2 ఆర్డర్లు ఒకటేసారి పడతాయి అన్నమాట. సో అట్లా 2 ఆర్డర్లు ఒకటేసారి పడ్డప్పుడు దానికి ఎక్స్ట్రా 24 రూపీస్ వచ్చినాయి అన్నమాట. ఈ 275 24 రూపాయలు ఇవి అన్నమాట. సో ఈ 275ను ఈ 24 రూపాయలు మనకు టోటల్గా ఆర్డర్ ఎర్నింగ్స్లో ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు 734 ఉంది కదా, ఈ 734 కల్లా 275 వర్షంలో డెలివరీ చేసి తీసేసేయండి. తీసేస్తే ఎంత ఉంటాయి, ఒక
734 అంటే 460 రూపాయలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 734 వెళ్ళి 275 పోతే 460 రూపాయలు. ఈ 460 రూపాయలు అతను ఆర్డర్స్ డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు. 460 రూపాయలు ఆర్డర్ డెలివరీ చేయడం ద్వారా, వర్షంలో డెలివరీ చేసినందుకు 275, మల్టీ ఆర్డర్లు డెలివరీ చేసినందుకు 24. ఇట్లా టోటల్గా బ్రదర్కి అయితే 880 రూపాయలు అయితే వచ్చింది. సో ఇక్కడ సర్జన్ ఉంది కదా, ఈ సర్జన్ ఏంటిదంటే 146 అని ఉంది. సో ఈ 146 ఎట్లా అంటే మీకు కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక 10 ఆర్డర్లు 20 ఆర్డర్లు మీరు ఎప్పుడైతే కొడుతూ ఉంటారో ఎవ్రీ 10, 15, 20 ఇట్లా ఆర్డర్స్కి మనకు ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక 20 ఆర్డర్స్కో లేకపోతే 22 ఆర్డర్స్ కన్నా 146 రూపీస్ సర్జు యాడ్ అవుతుందని చూపిస్తుంది. సో ఈ సర్జు యాడ్ అవ్వాలంటే మినిమం 4 అవర్స్ లాగిన్లో ఉంటే మీకు ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతుంది అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ మనకి అతను వర్క్ చేసిన అవర్స్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన 10 గంటల 43 నిమిషాలు వర్క్ చేసిండు. నెక్స్ట్ 23 జూలై ఉంది కదా, 1024 రూపాయలు అయితే సంపాదించిండు అనమాట. 27 ఆర్డర్లు డెలివరీ చేసిండు. అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండంటే మనకి ఇక్కడ 10 గంటల 10 నిమిషాలు అయితే వర్క్ అయితే చేసిండు అన్నమాట. దీని తర్వాత మనకు మళ్ళీ 24th జూలై 24వ తారీఖు జూలై అన్నమాట 1806 రూపాయలు అయితే సంపాదించిండు. 38 ఆర్డర్లు అయితే డెలివరీ చేసిండు. సో ఈ 38 ఆర్డర్లలో ఒకటి చూసుకోవచ్చు, ఇక్కడ రెయిన్ ఇన్సెంటివ్ అని ఉంది. సో ఈ రెయిన్ ఇన్సెంటివే 950 రూపాయలు ఉన్నది. అంటే వర్షం కొట్టినప్పుడు అతను డెలివరీ చేసిండు. అట్లా డెలివరీ చేయడం ద్వారా ప్రతి ఆర్డర్కు వర్షంలో డెలివరీ చేస్తున్నందుకు జెప్టో నుంచి ఈ అమౌంట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ 950 అనేది మనకు ఎవ్రీడే అయితే వర్షం అయితే పడదు, ఓన్లీ వర్షాకాలం మాత్రమే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడకపోతే మాత్రం ఈ 950 రూపాయలు మీకు రావు. ఇది మైనస్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు 1800 కలిసి 950 అయితే 750 వరకే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అతను ఆ రోజు నెక్స్ట్ డే 10 గంటల 13 నిమిషాలు వర్క్ చేసినందుకే అతనికి 38 ఆర్డర్లు కొట్టిండనమాట 10 గంటలలో. ఓకే, దీని తర్వాత మళ్ళీ 25వ తారీఖు జూలై ఫ్రైడే రోజు 2166 రూపాయలు అయితే సంపాదించిండు. 41 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిండు అన్నమాట. సో ఈ 41 ఆర్డర్స్లో మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు రెయిన్ ఇన్సెంటివ్ మళ్ళీ 950 ఉండేది. సో ఈ వర్షం కొట్టినప్పుడు మనం డెలివరీ చేస్తే రెయిన్ ఇన్సెంటివ్ ఉంటుంది. అదే నార్మల్గా డెలివరీ చేస్తే మాత్రం ఈ ఇన్సెంటివ్ అయితే ఉండదు అన్నమాట. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ 41 ఆర్డర్లు కొట్టడానికి అతనికి ఎంత టైం పట్టిందంటే 11 గంటల 32 నిమిషాలు టైం పట్టింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 41 ఆర్డర్స్ 1770 రూపాయలు. సో ఇందాక 41 ఆర్డర్లు 2166 ఉన్నది, కానీ ఇప్పుడు 41 ఆర్డర్లు 1700 ఉంది. అంటే ఒక 400 డిఫరెన్స్ ఉంది. ఈ 400 డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఒకవేళ మనం లాంగ్ ఆర్డర్లు కాకుండా తక్కువ దూరంలో ఆర్డర్స్ డెలివరీ చేస్తుంటే ఏమైందంటే అప్పుడు ఎర్నింగ్స్ తక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకని ఈ డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి అతను 13 గంటలు వర్క్ చేసిండు ఈ 41 ఆర్డర్లకి. ఓకేనా. నెక్స్ట్ మనకి సండే 27th జూలై 1884 రూపాయలు అయితే వచ్చినాయి. సేమ్ మళ్ళీ 41 ఆర్డర్లు 1884 రూపాయలు వచ్చినాయి. అతను మళ్ళీ వర్షంలో ఎన్ని ఆర్డర్లు కొట్టిండు? వర్షంలో అయితే ప్రజెంట్ అయితే ఏం కొట్టలే. వర్షం ఇక్కడ రెయిన్ ఇన్సెంటివ్ అయితే ఏం లేదు, ఓన్లీ సర్జు మాత్రమే ఉంది. ఇక్కడ సర్జు 1186 ఉంది. సో ఈ సర్జు నేను చెప్పిన కదా మినిమం ఒక మనకు సర్జు ఇన్సెంటివ్ అని ఉంటుంది. ఆ ఇన్సెంటివ్ డైలీ యాడ్ అవుతుంది. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మినిమం 4 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ ఇట్లా కండిషన్స్ అయితే ఉంటాయి. ఈ కండిషన్స్ మనం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో ఈ సర్జ్ అమౌంట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీని తర్వాత అతను 12 గంటలు అయితే వర్క్ చేసిండన్నమాట 27వ తారీఖు రోజు. సో టోటల్గానైతే బ్రదర్కి మొత్తం 7 రోజులు అయితే వర్క్ చేసిండు. మండే నుంచి సండే వరకు మొత్తం 7 రోజులు వర్క్ చేసిండు. సో ఈ 7 రోజులకు మనకు బ్రదర్కి ఎంత డబ్బులు వచ్చాయనేది మనం ఒకసారి లెక్క పెడదాం. ఇప్పుడు 1884 రూపాయలు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ 1700, 18 17 3500 అవుతుంది. 3500 2000 అంటే 5500 ప్లస్ మీద 100 5600, 5600 1800. ఓకే, ఈ 200 వేస్తే 2000. ఓకే, 2 ప్లస్ 5400 7400 ఇక్కడ వరకు అయింది. దీని తర్వాత మళ్ళీ ఇది 1000 8400 అయింది. 8400 ఇక్కడ 900 అంటే 9300 రూపాయలు ఇక్కడికి అయింది. 9300 మళ్ళీ 900 రూపాయలు అంటే 10200 వరకు అయితే వచ్చింది. సో నేను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ అయితే చేయలేదు, జస్ట్ నార్మల్గా లెక్క పెట్టుకుంటా పోయినా అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే 10,000 నుంచి 10,300 వరకు ఏమో వచ్చినట్టున్నది టోటల్గా చేంజ్ తోటి. సో ఈ 10,300 బ్రదర్కి 7 రోజులు టైం పట్టింది. అది కూడా మళ్ళీ వర్షంలో డెలివరీ చేసిండు అతను. ఎన్ని రోజులు? 3 days వర్షంలో డెలివరీ చేసిండు. అక్కడ 2 సార్లు 950 రెయిన్ ఇన్సెంటివ్ అని ఉన్నది. సో ఈ వర్షంలో కొట్టిన ఆర్డర్స్ మీరు తీసేయండి. సింపుల్గా వర్షంలో కొట్టిన ఆర్డర్లు మీకు మొత్తం 10,300 అయితే అందులో ఒక 2500 వరకు తీసేయండి. సో 2500 తీసేస్తే ఒకవేళ 2800 తీసేద్దాం. 2800 తీసేస్తే వారం రోజుల్లో 7500 రూపాయలు అయితే సంపాదించిండు అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ పెట్రోల్ చెప్పాలి. పెట్రోల్ ఎట్లా పోతుంది అంటే మీరు ఒకవేళ జెప్టోలో జాయిన్ అయ్యి
ఒకవేళ 1000 రూపాయలు కనుక సంపాదించారనుకోండి ఒక రోజులో, పెట్రోల్ మీకు ఒక 180 నుంచి 230 వరకు పోతుంది అన్నమాట. ఒకవేళ జెప్టోలో మీరు ఒకవేళ ఒక 1500 వరకు సంపాదించారనుకోండి, ఒక 250 to 300 పెట్రోల్ అయితే పోతుంది అన్నమాట. ఇక 2000 అనేది చాలా కష్టంగా సంపాదిస్తారు కొంతమంది మాత్రమే, అది కూడా సీనియర్స్ మాత్రమే సంపాదిస్తారన్నమాట. 2000 కూడా జెప్టోలో అందరైతే సంపాదించలేరు. సో ఆ 2000 అప్పుడు మాత్రం పెట్రోల్ ఎంత పోతుంది అంటే మినిమం 400 to ఒక 450 లేకపోతే 500 అంతవరకు అయితే పెట్రోల్ అయితే పోతుందన్నమాట. సో టోటల్గా ఒక వారంలో బ్రదర్కి అయితే 10,000 అయితే సంపాదించిండు. ఇది హైదరాబాద్ నెక్నాంపూర్ అనే స్టోర్ అన్నమాట. సో ఈ ఎర్నింగ్స్ మీకు నచ్చితే మీరు జెప్టోలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి మీరు పేరు నెంబర్ సెండ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో పంపించి నేను మిమ్మల్ని జాయిన్ అయితే చేపిస్తా. సో టోటల్గా నేను మీకు ఇప్పుడు జెప్టోలో ఒక వారం రోజుల్లో ఎంత వచ్చినాయి అనేది క్లారిటీగా స్క్రీన్ రికార్డింగ్లో చూపించానన్నమాట. సో మొత్తం మీద మన జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే మనకు ఒక వారానికి అయితే 7,500 నుంచి 10,500 వరకు అయితే ప్రజెంట్ ఎంత నార్మల్ స్టోర్ అయినా కూడా ఈ అమౌంట్ అయితే సంపాదిస్తున్నారన్నమాట. సో మన ఛానల్లో ఇంకా ముందు జెప్టోలో ఎన్ని స్టోర్స్ అయితే ఉన్నాయో, మొత్తం హైదరాబాద్ మొత్తంలో ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఎన్ని స్టోర్స్ ఉన్నాయో వాటి అన్ని ఎర్నింగ్స్ అయితే నేను ముందు షేర్ అయితే చేస్తాను అన్నమాట. సో ఆ వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ వీడియో ఇప్పటితో స్టాప్ చేసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జెప్టోలో ఇంకా ఎర్నింగ్స్ ఉంటాయి కదా, ప్రతి స్టోర్కి ఒక కొన్ని ఎర్నింగ్స్ ఉంటాయి, అవన్నీ నేను మీకైతే షేర్ అయితే చేస్తూ ఉంటాను ముందు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.